ఏపీలో పక్షపాత పాలన సాగుతుందని రాజకీయ కోణంలో సంక్షేమం అందించడం సరికాదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడితే నేరంగా చూస్తున్నారని, లోపాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారని, ఇది బ్రిటిష్ పాలనను తలపిస్తుందని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీ నేతల వైపు కాకుండా ప్రజాపక్షంగా ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం అందరికీ సంక్షేమం అందాలని, అదే నిజమైన పరిపాలన అని పేర్కొన్నారు బొత్స. పోవాలి, ప్రజల యజమానులన్న భావన ప్రజల్లో ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో మనం చూస్తున్న పరిస్థితులు పూర్తి విరుద్ధంగా అందుకు కనిపిస్తున్నాయి. పరిపాలన నిష్పక్షపాతంగా పోయింది, పక్షపాతం వచ్చేసింది. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ప్రజలుగా కాకుండా రాజకీయ కోణంలో చూసే పరిస్థితులు పెరుగుతున్నాయి. మన వాడ పరాయి వాడ, మన పార్టీనా, ప్రతిపక్షమా, మనకు అనుకూలంగా ఉన్నాడా, ప్రశ్నిస్తున్నాడా అనే ఆలోచనలు పరిపాలన జరిగితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలందరికీ, ప్రభుత్వ ఖజానా ప్రజలందరిది, చట్టం ప్రజలందరికీ సమానంగా వర్తించాలి. విమర్శలు చేయగలిగే శక్తి ప్రజాస్వామ్యానికి ఒక బలం. విమర్శలు అంచివేయడానికి ఆలోచన నియంతృత్వానికి మొదటి మెట్టు. కానీ ఇవాళ తప్పుల్ని చూపినా, లోపాలను ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, నిరసన తెలపాలంటే అడ్డంకులు, ర్యాలీ చేస్తే నోటీసులు, గొంతెత్తే పోలీసులు ముందు పెట్టే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మనం బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన పద్ధతులనే మన కళ్ళ ముందు చూస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో సభలు పెట్టొద్దన్నారు, ఊరేగింపులు చేయొద్దన్నారు, ప్రశ్నించొద్దన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ పద్ధతిలో స్వాతంత్ర వ్యతిరేకంగా మన పూర్వీకులు పోరాడారు. మరి స్వాతంత్ర భారతదేశంలో కూడా అదే ధోరణి వస్తే వీరి కళ్ళను నయమని ప్రజలు అనుకునే పరిస్థితులు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. భయం